వరంగల్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ సభకు జనజాతర కొనసాగుతోంది. ప్రస్తుతం మనం హన్మకొండ ప్రాంతంలో ఎల్కతుర్తి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసుల్లో ఉన్నాము. విజువల్లో మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి సభా ప్రాంగణం దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జనజాతర సభకు కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చినటువంటి ప్రజలంతా కూడా పార్కింగ్ ప్లేసుల నుంచి పచ్చటి పొలాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి బాటల నుంచి నడుచుకుంటూ సభకు తరలి వెళ్తున్నారు. కేసీఆర్ సభకు అన్ని రహదారులు పూర్తవడంతో ఇక మట్టి దారులలో కూడా సభకు విజయవంతం చేసే దిశగా ప్రజలైతే వెళ్తున్న పరిస్థితి ఉంది. 16 నెలల కాంగ్రెస్ పాలనను తప్పులను ఎండగట్టే విధంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తూ ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయడంలో విఫలమైందో వివరించే ప్రయత్నం చేస్తూ కూడా బీఆర్ఎస్ నేతలు భారీ బహిరంగ సభలో ఇక స్పీచ్ ఉండబోతుందనే సందేశంతో ఇక ప్రజలంతా కూడా భారీగా 33 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు బీఆర్ఎస్ సానుభూతి పరులంతా కూడా ఇక ఈ భారీ బహిరంగ సభకైతే వస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 10 నుంచి 12 లక్షల మంది వరకు బహిరంగ సభకు వస్తున్నారంటూ కూడా ఇక సమాచారం అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా వారికి రక్షణ చర్యలు చేపడుతూ వాహనాల సౌకర్యంతో పాటు తాగునీరు, అదేవిధంగా చల్లటి మజ్జిగ, వెదర్ కూడా కూల్గా ఉండడంతో కూడా భారీగా తరలి వస్తుండడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం అయితే ఉంది. ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలందరినీ కూడా మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 5:30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత 6:30 నుంచి 7 గంటల వరకు మీటింగ్ గంటన్నర పాటు సాగే అవకాశం ఉంది. అనంతరం తిరిగి మళ్ళీ 33 జిల్లాలకు వచ్చినటువంటి వరంగల్ ప్రాంతంలో ఉన్న 10 లక్షల మంది మళ్ళీ తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక వరంగల్లో బీఆర్ఎస్ సభ విజయవంతం అయిందనే చెప్పొచ్చు. ఇక ఇప్పటికే ఏ రహదారిలో చూసినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు గులాబీమయంగా మాత్రమే కనపడుతోంది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. 16 నెలల పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎండగడుతూ ఈ కేసీఆర్ స్పీచ్ ఉండబోతుందంటూ కూడా రైతులంతా ఉత్కంఠగా ఇక బస్సులు దిగి అదేవిధంగా పార్కింగ్ ప్లేసుల నుంచి సభాస్థలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ సభ అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్.